హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మలేషియా చిన్నోడు. ఫర్ ది ఫస్ట్ టైం కనుక మీరు నా వీడియో చూస్తున్నట్లయితే వెంటనే ఈ వీడియోకి లైక్ చేసి అలాగే బాటంలో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. వీడియో టాపిక్ ఏంటంటే నేను పని చేయవలసిన రెస్టారెంట్ ఎలా ఉంటుందో ఇప్పుడైతే మీ అందరికీ చూపిస్తాను. మీరైతే వీడియో ఎండ్ వరకు చూసి మా రెస్టారెంట్ ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. ఇప్పుడైతే నేను మలేషియాలో నైట్ డ్యూటీ వేశారు కాబట్టి నైట్ షిఫ్ట్కి అయితే వెళ్తున్నా. ఇలా రెస్టారెంట్‌కి వెళ్ళే దారిలో అయితే లొకేషన్ ఈ విధంగా అయితే ఉంటుంది. ఈ లొకేషన్ మీకు ఎలా అనిపించిందో కింద అయితే కామెంట్ చేయండి. అలాగే మలేషియా రెస్టారెంట్‌లో పని ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా నేనైతే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఇలా మాట్లాడుకుంటూ అయితే రెస్టారెంట్‌కి వచ్చేసా. రెస్టారెంట్ లోపలైతే యాంబిషన్స్ ఇలా ఉంటాయి. ఇదంతా ఏసీ రెస్టారెంట్ అనమాట. అందుకే చాలా పీస్‌ఫుల్‌గా అయితే ఉంటుంది మొత్తం. రెస్టారెంట్‌లో పనులు గట్టా ఎలా ఉంటాయో ఇవన్నీ కూడా క్లారిటీగా నేనైతే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ప్రస్తుతం అయితే ఈ రెస్టారెంట్ ఎలా ఉంటుందనేది అయితే వీడియో తీసి మీ అందరికీ చూపిస్తాను. లాస్ట్ వరకు అయితే చూసేయండి. ఇప్పుడైతే బయట నుంచి రెస్టారెంట్లోకి ఎంటర్ అవుదాం. మీరు ఎవరన్నా కూడా రెస్టారెంట్లోకి రావాలనుకుంటే ఈ వీడియో అయితే మీకు హెల్ప్ అవుద్ది. అసలు బయట కంట్రీలో రెస్టారెంట్లు ఎలా ఉంటాయి ఏంటి, కొత్త వాళ్ళు ఎవరన్నా వస్తే వాళ్ళకి ఏం పని చెప్తారు, అందులో మన తెలుగు వాళ్ళు వస్తే వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తారని ఇవన్నీ కూడా నేనైతే ఒక వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఇప్పుడైతే రెస్టారెంట్ చూద్దాం రండి. బయట నుంచి ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుందన్నమాట రెస్టారెంట్ లోపలికి. రెస్టారెంట్లోకి ఎంటర్ అవ్వగానే స్టార్టింగ్లోనే రైట్ సైడ్ నాసికందర్ తంబాక్ అనే ఏరియా అయితే ఉంటుంది. దాని ఆపోజిట్లోనే ఏసీ హాల్లోకి అయితే ఎంట్రన్స్ ఉంటుందన్నమాట. ఇప్పుడైతే మనం ఏసీ హాల్ ఎలా ఉంటుందో చూద్దాం స్టార్టింగ్. ప్రస్తుతం అయితే లైట్స్ అన్నీ ఆఫ్లో ఉన్నాయి. నేనైతే మీకోసం ఆన్ చేసి చూపిస్తాను చూడండి. చాలా పీస్ఫుల్ యాంబిషన్స్ అయితే ఉంటుందన్నమాట ఈ రెస్టారెంట్ మొత్తం. ఎందుకంటే వీళ్ళు మాస్గా ఉంటే ఇష్టపడరు మలేషియన్స్ మ్యాక్సిమం. పీస్ఫుల్‌ని ఎక్కువ కోరుకుంటారు కాబట్టి ఈ రెస్టారెంట్ థీమ్ అయితే ఇలా ఉంది. ప్రతి రెస్టారెంట్‌లో నమాజ్ చేసుకోవడానికైతే ఒక రూమ్ అయితే ఉంటుందన్నమాట. మన ఇండియా రెస్టారెంట్‌లో ఉంటాయో లేదో నాకు తెలీదు గానీ, ఈ మలేషియా రెస్టారెంట్‌లో అయితే మ్యాక్సిమం రెస్టారెంట్‌లో ఇలాగే ఒక రూమ్‌ని అయితే సెపరేట్‌గా ఉంచుతారు. ఎందుకంటే ఇక్కడికొచ్చే ముస్లిమ్స్ ఫస్ట్ అయితే నమాజ్ చేసుకున్న తర్వాత ఆర్డర్ చేస్తారనమాట. అందుకే వాళ్ళకి కావాల్సిన నమాజ్ రూమ్ ఒకటి పెట్టి అందులో నమాజ్‌కి కావాల్సిన ఐటెమ్స్ అయితే ఉంటాయి. వాటినైతే ఏమంటారో నాకు తెలీదు. మీకు తెలిస్తే కామెంట్ అయితే చేయండి. అలాగే చిన్న పిల్లల కోసం అయితే బేబీ చైర్లు ఉంటాయన్నమాట రెస్టారెంట్‌లో ఈ విధంగా. ఎందుకంటే చిన్న పిల్లలకి టేబుల్ మీదకి ఫుడ్ పెడితే అందదు కదా! అందుకే వాళ్ళ కోసం టేబుల్ హైట్‌లో అయితే బేబీ చైర్లు ఉంటాయి. ఇదే అనమాట ఓవరాల్‌గా రెస్టారెంట్ ఏసీ అంబిషన్స్ అయితే. అలాగే కొంతమందికి ఏసీ అయితే పడదు. వాళ్ళ కోసం అయితే బయట నార్మల్‌గా టేబుల్స్ అయితే ఉంటాయి ఫ్యాన్లుండి. ఇక్కడైతే ఒక 5 దేశాల కంట్రీలు టైం అయితే ఉంది. మన దేశందైతే ఉందో లేదో చూసి కామెంట్ చేయండి. ఇప్పుడైతే బయట లుక్ ఎలా ఉంటుందో చూద్దాం రండి. చెప్పాను కదా నాసికందర్ తంబాక్ అనే ఏరియా అని. నాసికందర్ తంబాక్ అంటే ఏంటంటే అసలు మన ఇండియాలో కర్రీ పాయింట్స్ ఎలా ఉంటాయో ఇక్కడైతే నాసికందర్ ఏరియా అంటారనమాట. ఆ నాసికందర్‌లో కర్రీలకు సంబంధించినవి గానీ, లేదంటే రకరకాల రైసులకు సంబంధించినవి గానీ అన్నీ కూడా ఆ ఏరియాలోనే పెట్టి కస్టమర్లకి అన్నీ కనిపించేలా పెడతారనమాట. ఇప్పుడు మీరు చూస్తున్నదైతే మెన్యూ ఏరియా. కస్టమర్లకి కావాల్సిన కాఫీస్, టీస్ గానీ, లేదంటే మాక్టైల్స్ గానీ ఇవన్నీ కూడా ఇక్కడైతే తయారు చేస్తారు. అలాగే ఇక్కడైతే ఫ్రిడ్జ్ ఉంది. ఫ్రిడ్జ్‌లో రకరకాల డ్రింక్స్ అయితే ఉంటాయి. ఇదేమో బిల్ కౌంటర్ ఏరియా. నాసికందర్ లోపలైతే ఇలా ఉంటుందన్నమాట. ఇప్పుడైతే లైట్స్ ఆన్ చేస్తాను చూడండి క్లియర్‌గా. ఈ ఏరియాలోనే కస్టమర్‌లకి కావాల్సిన అన్ని రకాల ఐటెమ్స్ అయితే పెడతారు. మాక్సిమం ఒక 50 టైప్స్ ఉంటాయి ఇక్కడ. ఇది ఓవరాల్‌గా రెస్టారెంట్ లుక్ అయితే. ఇప్పుడైతే బయట ఎలా ఉంటుందో చూద్దాం రండి. నాసికందర్ ఏరియా పక్కనే మెయిన్ రోడ్ అయితే ఉంటుందన్నమాట. మెయిన్ రోడ్ పక్కనే రెస్టారెంట్ ఉంది కాబట్టి డే టైమ్‌లో సేల్ అయితే బానే ఉంటుంది. కాకపోతే నైట్ టైమ్ అయితే క్లోజ్‌లో ఉంటుందన్నమాట రెస్టారెంట్. ఓవరాల్‌గా లుక్ అయితే ఇది మా రెస్టారెంట్‌ది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో చూసి లైక్ చేయండి మన వీడియోకి. అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే బెల్ సింబల్‌ని అయితే ఆన్‌లో పెట్టుకోండి.